ఐపీఎల్ 2024 17వ సీజన్లో బ్యాట్ నుండి విపరీతమైన బాదులైతే చూసాం. చాలా బ్యాటింగ్ రికార్డులే బద్దలయ్యాయి. టీ20 క్రికెట్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్, అలానే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ రన్స్, అలానే ఒక టీ20లో హైయెస్ట్ సిక్స్లు, ఇలా చాలానే నమోదయ్యాయి. సో వీటి వల్లే బౌలర్లు బిక్కుమన్నారు. బంతులు ఎక్కడ వేయాలో తెలియక భయపడిపోయారు. 200+ స్కోర్లు చాలాసార్లే నమోదయ్యాయి ఐపీఎల్ 17వ సీజన్లో. అయితే నెల వ్యవధిలోనే టోర్నీ మారిపోయింది, కథ అంతా మారిపోయింది. ఐసీసీ టీ20 మెగా ప్రపంచ కప్ రానే వచ్చేసింది. అయ్యింది కొన్ని మ్యాచ్లే, అయినా చాలా తేడా వచ్చేసింది. బ్యాటర్లకు కష్టాలు మొదలైపోయాయి. బౌలర్ల ముఖంలో ఆనందం చిగురించింది. బౌలర్లు కూడా తమ ఉనికిని నిరూపించుకునే అవకాశం చిక్కింది. కారణం వెస్టిండీస్, అమెరికా పిచ్చులు పూర్తిగా బ్యాటింగ్కు స్వర్గధామాలు కాకపోవడమనే తెలుసుకోవాలి. అందుకే ఈ కప్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో బంతి ప్రతాపం కనిపించింది. బ్యాట్తో సమానంగా తాను ఉన్నామంటూ చాటు చెప్తున్నారు. టీ20 ప్రపంచ కప్లో తక్కువ స్కోర్లే అవుతున్నాయి, కానీ మ్యాచ్లు ఆసక్తిగా సాగుతున్నాయి. ఒక సగటు అభిమానికి ఇంతకంటే ఏం కావాలి? టీ20లు అంటే 6లు 4లు మోతే కాదు, ఆసక్తికరమైన మ్యాచ్లు కూడా అని టీ20 ప్రపంచ కప్ నిరూపిస్తుంది. డ్రాపిన్ పిచ్లపై జరుగుతున్న మ్యాచ్లు భిన్నమైన ఫలితాలను అయితే ఇస్తున్నాయి. ఈసారి సగం టోర్నీ కాకముందే 2 మ్యాచ్ల్లో సూపర్ ఓవర్లో రిజల్ట్ రావడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా న్యూయార్క్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్, అలాగే తర్వాత దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ మ్యాచ్ల్లో స్వల్ప స్కోర్లు నమోదైన రంజుగా సాగాయి చివరి ఓవర్ దాకా. కనీసం 115 కూడా దాటని ఈ 2 మ్యాచ్లు భారత్ దక్షిణాఫ్రికా జట్లు బంతితో ప్రత్యర్థి జట్లను నిలువరించి విజయాలు అందుకున్నాయి. టీ20లో బాదుడుతోనే కాదు, ఇలా కూడా గెలవచ్చని చానాళ్లకు నిరూపించాయి. ఇప్పటి వరకు కంప్లీట్ అయింది 21 నుంచి 25 మ్యాచ్లు. జరిగితే 10 మ్యాచ్ల్లో బంతి ప్రతాపం మాక్సిమం కనపడింది. అయితే వెస్టిండీస్ పిచ్చులు సహజంగానే కాస్త నెమ్మదిగా ఉంటాయి, కానీ కుదురుకుంటే బ్యాటర్లు అదరగొట్టేయచ్చు. అయితే ప్రస్తుత ప్రపంచ కప్లో పసిపోనులో సైతం బౌలర్లను తెలివిగా ఉపయోగించుకొని పెద్ద జట్లను అయితే కట్టడి చేస్తున్నాయి. పాకిస్తాన్పై అమెరికా సంచలన విజయమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక బలమైన జట్టు న్యూజిలాండ్ని 75 పరుగులకి ఆల్అౌట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ బంతి తడాగా చూపించింది. ఎడాపెడా షాట్లు బాదేయడానికి అనువుగా లేని పిచ్చుల వల్ల హిట్టర్లకు చాలా కష్టమవుతుంది. నెమ్మదిగా ఆగి వస్తున్న బంతుల్ని ఎదుర్కొని షాట్లుగా మలచాలంటే కాస్త ఓపిక కావాలి. అలా వేచి చూసి కుదురుకున్న బ్యాటర్లు మాత్రమే సఫలం అవుతున్నారు. అయితే పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బ్యాటర్లు అటాకింగ్గా చేద్దామని ప్రయత్నించి వికెట్లు అయితే సమర్పించుకున్నారు. బంతి బతికిచ్చింది కాబట్టి బంగబాటు తప్పిందని తెలుసుకోవాలి. ప్రపంచ కప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ద్వారా ఒక విషయం పూర్తిగా స్పష్టమైంది. బ్యాటర్లకు అంత ఈజీ కాదని, స్పిన్నర్లు ఎక్కువగా వికెట్లు తీయకుండా బ్యాటర్లను కట్టిపడేస్తారని, ఊరించే ఫ్లైటెడ్ బంతులతో పరీక్ష పెడుతున్నారని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ఐసీసీ టోర్నీలో బంతి ఎఫెక్ట్ అయితే చాలా బాగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే 200+ మార్క్ అయితే అందుకోగలిగింది. ఎంత బ్యాటింగ్ పవర్ ఉన్నా తెలివిగా ఆడితేనే వెస్టిండీస్, అమెరికాలో పెద్ద జట్లకి అంత మంచిది. లేకపోతే పపువా న్యూగినియా, ఒమను, నమీబియా, కెనడా లాంటి పసిపోనలు షాక్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా మీ ఒపీనియన్ ప్రకారం ఐపీఎల్లో స్టార్ట్ ఉన్న బ్యాటింగ్ పిచ్లు మీకు నచ్చాయా, లేక ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో జరుగుతున్న బౌలింగ్ పిచ్లు మీకు నచ్చాయా? మీకు ఏటికి నచ్చాయో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.